ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ బెలూన్ లైట్ బెలూన్ లైట్ బెలూన్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్. లైట్ బెలూన్ లైట్ బెలూన్ లైట్ బెలూన్ లైట్ బెలూన్ లైట్ బెలూన్ లైట్ బెలూన్ పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? అయ్యో పాపం పొద్దు నుంచి వ్యాపారం అయిందో లేదో. మరి నువ్వేం చేస్తావురా? అన్నా కొంచెం ఆగండి. చెప్పండి అన్న. ఇది ఒక్క బలూన్ ఎంత? 100 రూపాయలు అన్న ఒకటి. అయిపోయి 100 ఏంటి రీడు బొందా? ఇవి మొత్తం ఎన్ని బలూన్స్ ఉన్నాయన్నా? టపా సమాధానం చెప్పు. మొత్తం 10 ఉన్నాయన్న. తీసుకోండి అన్న, ఈ డబ్బులు తీసుకుని ఇవన్నీ నాకే ఇచ్చేయండి. ఏం చేసుకోవడానికి రా? అవునా, సరే తీసుకోండి. చాలా థ్యాంక్స్ అన్న. పర్లేదు. పర్లేదంటే ఆ అన్న ఎంత మంచోడు, దేవుళ్ళ అన్ని బలూన్లు తీసుకున్నాడు. ఏంటన్నా పొద్దు నుంచి వ్యాపారం బాగా అయినట్టుంది. అరే ఎవడరా నువ్వు? లేదన్నా, పొద్దున్నుంచి ఇంకా వ్యాపారమే కాలేదు. నన్నే జబర్దస్తి చేస్తున్నావు పోరా. పిల్లలకి భోజనం తీసుకెళ్దామంటే ఇంకా పెట్టుబడి కూడా రాలేదన్నా. ఒకరికి హెల్ప్ చేసి చూడండి, ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అన్నా నేను క్లాస్ లో ఫస్ట్ వస్తే నాకు సైకిల్ కొనిస్తావా? సరేరా, నువ్వు బాగా చదువుకొని క్లాస్ ఫస్ట్ రారా, నీకు పక్క సైకిల్ కొనిస్తాను. సరే అన్నా. నాకు సైకిల్ కొనిపి. ఎందుకు ఇవ్వాలమ్మా? సరేరా, అయితే ఈ ఎగ్జామ్ లో నువ్వు ఫస్ట్ క్లాస్ లో రా, సైకిల్ కొనిపిస్తా. సరే అన్నా. సార్ కాఫీ పట్టరారా? అన్నా నేను క్లాస్ లో ఫస్ట్ వచ్చా, నాకు సైకిల్ కొనిపి. కాఫీ వచ్చే లోపలే నాకు అర్జెంట్ గా అడ్వాన్స్ డబ్బులు కావాలి, మా తమ్ముడికి సైకిల్ కొనిపియాలి. ఇప్పటికే చాలా అడ్వాన్స్ ఇచ్చాను, మళ్ళీ అడ్వాన్స్ ఏంట్రా? ఇంకివ్వను, వెళ్ళరా ఇక్కడి నుంచి. మామ నాకు సైకిల్ కొనిపిస్తానన్నావు కదా మామ, కొనివి మామ. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? కొనిస్తానే కానీ మరి నువ్వు స్కూల్లో ఫస్ట్ వచ్చావా? లేదు మామ, ఫెయిల్ అయిపోయాను. సిగ్గు లేకుండా సైకిల్ అడుగుతున్నావా? ఎల్రా ఇక్కడ నుంచి. తెలీదు నాకు, సైకిల్ కొని. నీ అబ్బా. సరే పద. తగలేడు కొత్త సైకిల్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. లైఫ్ అందరికీ ఒకేలా ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్లో చెప్పండి. నాన్న నాకు 5 లక్షలు కావాలి నాన్న. ఎంత? 5 లక్షలు కావాలి నాన్న. బాగా ఎక్కువ కదా. ఆ కాలేజ్ లో చదువుకుంటే నాకు మంచి జాబ్ వచ్చింది. ఫీజు ఎంత నాన్న? సంవత్సరం వచ్చి 5 లక్షల ఫీజు. 10 lakhs. నేను చేసేదే వాచ్మెన్ డ్యూటీ నాన్న, దాన్ని పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నానా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తానా? అంత డబ్బు నా దగ్గర లేవు నాన్న. ఇలాంటి కొడుకు పుట్టినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నా పుట్టవ బిడ్డలు ఇంకా బాగా చూసుకుంటాను నేను. నానా చెప్పు నానా. నా ఫ్రెండ్స్ బండి మీద కాలేజ్కి వెళ్తున్నాను, బండి ఇప్పినా. ఈ కూలి పని చేసేవాడికి అంత డబ్బులు ఎక్కడినా? ఈ కూలి పని చేస్తాను చదివిస్తున్నానా? అలాంటప్పుడు నన్ను ఎందుకు అన్నావు? ఏమన్నారా? వాళ్ళు ఉన్నప్పుడే మీ అమ్మ నాన్న బాగా చూసుకోండి. మా నాన్న కష్టం తెలియక నేను తప్పు చేశా, మా నాన్న క్షమించమని అడుగుతా. స్విచ్ ఆఫ్ వస్తుందంటరా. అబ్బాయి కొమ్మంటారా? Ha ha ha!